సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురం గ్రామంలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంఆర్ఓ నాగార్జునారెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ మాట్లాడారు. హుజూర్నగర్ మండలం అంజలీపురం గ్రామంలో ఎంఆర్ఓ నాగార్జునారెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేష్లు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ రోజు నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు 5 పథకాలను ప్రజలు, గ్రామ సభలు, వార్డు సభ్యుల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని, ఒకే దరఖాస్తులో 5 స్కీములు దరఖాస్తులు చేసుకున్న అవకాశం ఉందని, దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను దరఖాస్తుదారులకు జతపరచాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ప్రజలకు రసీదు ఇస్తున్నారని అన్నారు. ముందుకు రండి. అదే అందుకే ఈరోజు హుజూర్నగర్ మండలంలో అంజలీపురం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు నోడల్ ఆఫీసర్ పెద్ద హుజూర్నగర్ మండలం తహసీల్దార్ గారు నాగార్జున రెడ్డి గారికి, తెలుగు మీద ఆస్తున్నటువంటి కుటుంబ భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఏడీపీ గారికి, తెలుగు మీద ఆస్తున్నటువంటి మండల స్థాయి అధికారులకు, అలాగే వార్డు సభ్యులకు, వివిధ స్థాయి గ్రామ అధికారులకు, ప్రజలకు అందరూ కూడా పేరు పేరున్న పత్రికా మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. దీంట్లోనే 5 స్కీమ్స్ ఉంటాయి. కుటుంబానికి ఒకటే అప్లికేషన్. మన కుటుంబంలో నలుగురుంటే 4 నిత్యాస అవసరంలే. కుటుంబానికి ఒకటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆల్రెడీ మీ ఫామ్స్ అందరికీ ఇంటికి ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా రాకున్న వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ మీ ఫామ్స్ తీసుకోవచ్చు. రెండో ఆప్షన్, ఇప్పుడు గ్రామ సభ అయిపోగానే మీకు ఇప్పుడు మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీ నింపిన ఫామ్ ఇచ్చేసి ఇక్కడ రిసీవ్డ్ ఉంది కదా, ఈ రిసీవ్డ్ రసీదు కౌంటర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సంఘటన పెట్టి మీకు ఇస్తారు, మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఇచ్చినట్టు ఎక్కడ అగ్రిమెంట్ అనమాట. దీంట్లో మనం మొదలు పెట్టుకోబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీకు సందేశం పంపించడం జరిగింది. ఆ సందేశం ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయాస్తం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలు అమలు చేసే దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ప్రజా పరిపాలనలో కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇందులో రాజ్యం వచ్చిన తర్వాత ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా అంచెలంచెలుగా నెరవేర్చేందుకు
అంతేకాకుండా గౌరవ జిల్లా మంత్రి మన ప్రియమైన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నియోజకవర్గం, ఈ మండలం, ఈ గ్రామం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని మనందరం కూడా ఆశపడతాం. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం పరిపాలన చేయాలంటే